అల్లూరు ఏజెన్సీలో ఇప్పటికే ఆదివాసీ చట్టాల పరిరక్షణ కోసం ఆదివాసీ సంఘాలు, స్థానిక ఆదివాసీలు పూర్తి స్థాయిలో నిరసన చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు స్థానిక ఆదివాసీలతో, ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పాడేరు ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియం వద్ద ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ జీవో నెంబర్ 3, 1/70 వంటి చట్టాల పరిరక్షణ కూటమి ప్రభుత్వంలో మా హక్కు, మా బాధ్యత అంటూ వెల్లడించారు. సాధించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జీవో నెంబర్ 3 ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సమ్మతితో ఉన్నారు. జీవో నెంబర్ 3 ఇస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది అని ఆనాడు 2000లో ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆ పోయిన వెంటనే ఆ రోజు గొడ్డలి పార్టీ అధినేతకు ఉత్తరం రాసింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. 2020లో జీవో నెంబర్ 3 పోయింది. దీని మీద ఖచ్చితంగా ఒక అప్లికేషను మనం వెయ్యాలి సుప్రీంకోర్టులో అంటే దాన్ని 2 సంవత్సరాలు తత్సారం చేసి 4 ఏళ్ళు ఊరుకొని ఈరోజు ఉచిత సలహాలు ఇవ్వడం, ఉచిత సలహాలు ఇచ్చి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తున్నారే. ఆ ఉచిత సలహాలు ఆ రోజు మీ ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మీకు చేత కాలేదు. ఈరోజు మేము చేస్తే మీకు కడుపు మంట. ఎస్టీడీ చాలా ఎక్కువ వస్తుంది పాపం వాళ్ళకి. ఎవరైనా పిల్లలు జీవో నెంబర్ 3 గురించి కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ రాసి ఇవ్వాలి అనుకుంటే వెంటనే డ్యాగన్లాగా వచ్చి అక్కడ వాలిపోతున్నారు. మీ టైంలో మీరు చేయలేకపోయారు, మీరు పోగొట్టారు, ఈరోజు వచ్చి మాట్లాడతారు. ఎందుకనంటే నేను ఒక్క విషయం చెప్తున్నాను. జీవో నెంబర్ 3 మేమందరం కలిపి సాధించుకుంటున్నటువంటి ఒక మా జీవితాలకు ఒక వరం. అది మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. సాధించుకోవాలి అంటే మేము ఎవరితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే సుప్రీంకోర్టులో ఒక్కసారి పోయిన జీవోని మళ్ళీ మనం చేయాలంటే కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్ మాకు మేము చేసుకుంటే కాదు, ఖచ్చితంగా లా ఎక్స్పర్ట్స్తో, చాలామంది న్యాయ నిపుణులతో, అలాగే రిటైర్డ్ జడ్జిలతో కొంతమందితో మాట్లాడుకొని ఒక హై పవర్ కమిటీ ఖచ్చితంగా వేసుకోవాలనే ఉద్దేశం. ఈరోజు మా ఉద్దేశాన్ని ఇక్కడ మా సోదరులందరితో పంచుకోవడం జరిగింది. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వం అలాగే సంఘాలు అందరూ కలిపి కూర్చొని హై పవర్ కమిటీ వేసుకొని ఆ కమిటీతో మేము దీన్ని ముందుకు నడుపుతాం. ఎందుకనంటే మేమందరం కూడా స్వతంత్ర పోరాటంలో ఎలాగైతే అందరూ కలిసి ముందుకు వెళ్ళారో ఈరోజు ఈ పోరాటంలో మేమందరం కలిసి వెళ్తాం. ముందుకు వెళ్ళి ఖచ్చితంగా సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. సాధించుకుంటాం. ఎందుకంటే మాకెందుకు సాధించుకుంటాం అంత గట్టి నమ్మకం అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా పక్షాన ఉన్నారు. మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పిన మాటలు దయచేసి వినకండి. ఎందుకనంటే మొదటి నుంచి మనకు మంచి చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారే. మొదటి నుంచి మనకు మంచి చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆనాడు నందమూరి తారక రామారావు గారు 275 జీవో ఇచ్చిన, 2000లో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 ఇచ్చిన, అవి మన గిరిజనుల కోసమే, మన గిరిజనుల జీవన విధానం కోసమే, మన జీవితాల కోసమే. కాబట్టి ఎవరు చెప్పినా అవి కంటి తుడుపు మాటలే, మనల్ని రెచ్చగొట్టడానికి చెప్తారు. దయచేసి నా గిరిజన సోదరి మనలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జీవో నెంబర్ 3 మనందరి బాధ్యత. మనందరం సాధించుకుందాం, మనందరం సంపాదించుకుందాం, మన బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుందాం. కాబట్టి అందరూ సంయమనంతో ఉండండి. ఈ కమిటీ వేసుకుందాం, ముందుకు వెళ్దాం, సాధించుకుందాం. జై ఆదివాసీ.